కార్యకర్తలు జన సైనికులు అందరం కూడా మీ ఇళ్ళ కాడికి వచ్చి డిబేట్లు కూర్చుంటున్నాము. మీరు వద్దన్నా కూర్చుంటాం. లేదు మీకు డిబేట్లకు మేము ఇళ్ళ కాడికి రావద్దు, పోలీసులు ఎవరు రారు. పోలీసులు ఎవరు వచ్చి మిమ్మల్ని అడ్డుకోరు, మిమ్మల్ని ఇళ్ళ నుంచి పంపించరు. మీ ఇళ్ళలో మీరు కూర్చుంటారు. కుర్చీలు ఒకటి పెట్టండి, అది కూడా కావాలంటే నేను పంపిస్తాను. మీడియా మిత్రులు వస్తారు, వచ్చి డిబేట్కి మేము కూర్చుంటాం. మమ్మల్ని ఎదుర్కొనే సత్తా ధైర్యం మీకుంటే కూర్చున్నాడు డిబేట్కి, మిగతా దానిలకు కాదు. డిబేట్కి మాత్రమే రమ్మంటున్నా. సో డిబేట్కి మేము రెడీ, రేపు సాయంత్రం రాబోతున్నామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, ఈరోజు ఆలగడ్డ ప్రాంతంలో కూడా తాగునీటి సమస్య కావచ్చు, సాగునీటి సమస్య కావచ్చు, ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి మేము తీసుకుపోయినాము. ఆల్రెడీ బడ్జెట్ రావడం ఒక్కటే ఆలస్యము. చంద్రబాబు నాయుడు గారు డబ్బులు లేవు అని చెప్పి ఏదో అంటున్నాడని చెప్పి మాట్లాడుతున్నారు. సిగ్గుసరం ఉందా మీకు? అప్పులు చేసింది మీరు. రాష్ట్రాన్ని అన్నపూర్ణ లాంటి ఉన్న ఆంధ్రప్రదేశ్ని అప్పుల రాష్ట్రంగా మార్చింది వైసీపీ నాయకులు. మళ్ళీ తిరిగి అన్నపూర్ణంగా మార్చే సత్తా ఉన్న నాయకులు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఎన్డీఏ ప్రభుత్వం. తప్పకుండా ఆలగడ్డ నుంచి అమరావతి వరకు ప్రతి ఒక్క చోట అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. అభివృద్ధి అంటే ఏందో మీకు మేము చేసి చూపిస్తాము. మీ ఇళ్ళ కాడ కూడా రోడ్లు వేపిస్తాము, మీకు కూడా ఇల్లు కట్టిస్తాము. మీరు కూడా శభాష్ అనుకునేలాగా మా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి మీ అందరికి కూడా హెచ్చరిస్తూ, మరి ఈరోజు స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్గా రవి నాయుడు గారు ఇక్కడికి రావడము, మన 2 స్టేడియంస్ కూడా ఇన్స్పెక్ట్ చేసి ఇక్కడ కావాల్సిన ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో, లేదంటే స్పోర్ట్స్ మ్యాన్కి కావాల్సిన ఎక్విప్మెంట్ కావచ్చు, ఫెసిలిటీస్ కావచ్చు, అన్నీ కూడా ప్రొవైడ్ చేయడానికి అన్ని విధాలుగా మేము సపోర్ట్ చేస్తానని చెప్పి తను కూడా రావడం జరిగింది ఇన్స్పెక్షన్కి. మరి